ఇప్పుడు దాకా షూటింగ్లో చేసాం అలరి. అవును సార్. క్షమించాలి, అలరి అంటే షూటింగ్ చేసాం. ఇప్పుడు చెప్పు ఏం కావాలి నీకు? ర్యాగింగ్ నాకు ఇక్కడ కూడా స్టార్ట్. నమస్కారం నమస్కారం. స్టార్ట్ చెప్పు. స్టార్ట్. నాకు నిజంగా ర్యాగింగ్ చేస్తున్నట్టే ఉంది. ఏమండి, డైరెక్టర్ అంటే బాస్ కదా మనకి. మీరు బాస్ సార్, మీరు చెప్పండి మేము వింటాం. బాస్ షూటింగ్ సెట్ లో ఇక్కడ my God. ఇక్కడ మీరు ఫస్ట్ బాస్, హీరో సెకండ్ బాస్, కిషోర్ థర్డ్ బాస్, ఫోర్త్ బాస్. హీరో అభిప్రాయాన్ని చెప్పాడు. సో ఇన్ని రోజులు మనం రాబిన్ హుడ్ షూట్ చేసాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఇప్పుడు మార్చ్ 28 వచ్చేసింది అబ్బాయి. 28వ తారీఖున ప్రేక్షక దేవుళ్ళ ముందుకు వచ్చేస్తుంది. అవును సార్, అవును. సో బేసిక్గా నేను ఏమడుగుతాను అనుకున్నాను సార్, మీరందరూ రాబిన్ హుడ్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అనేది ఒక్కొక్కరికి అడుగుదాం అనుకున్నా సార్. ఇన్ని రోజులు మన సెట్లో మాట్లాడుకోవడానికి అంతే సార్, అంతే. సో ఫస్ట్ హీరో స్క్రిప్ట్ బాగుంది అంతే కామన్. ఫస్ట్ దానికి మించి నువ్వే నా కారణం. నువ్వంటే నాకు కసి, కోరికిస్తా. ఓ వీళ్ళిద్దరి మధ్య ఎంత ఉందా? అంటే అన్నదమ్ముల అనుబంధం, ప్యూర్లీ అన్నదమ్ముల మధ్యన కూడా కసి కొరకటాలు ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇదొక రకం. వెంకీ నిన్ను కొలికెత్తాను. కానీ చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు అందులో, అనుమానం లేదు. మీరు వేరేలా అనుకునేరు. వాళ్ళు అనుకుంటే సార్ అనుకున్నా చేస్తున్నారు. వాళ్ళ క్లారిటీ ఉంది వాళ్ళ. సో నీ అభిప్రాయం అయిపోయినట్టేనా? డన్, ఫిక్స్. మీరు అయితే నేను సార్, మీరు సార్, నేను ఇది ఇన్ని సినిమాలు చేసి ఒకే లెజెండరీ యాక్టర్, ఇన్ని ఇయర్స్గా మీరు మీ జర్నీ ఉంది. ఇన్నిట్లో మీరు రాబిన్ హుడ్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టారన్న విషయం నాకు తెలుసు, పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. దాని రీజన్ ఏంటి సార్? అసలు మీరు ఈ సినిమా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? నేను వెంకీ రైటర్ డైరెక్టర్గా తను నాకు వచ్చి, సార్ మీకు ఒక స్పెషల్ క్యారెక్టర్ రాశాను ఇందులో, ఈ కథ వినండి అని చెప్పినప్పుడు నాకు టోటల్ మీద నాకు అనిపించింది ఏంటంటే, రాబిన్ హుడ్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? రాబిన్ హుడ్ అనగానే ఇంగ్లీష్లో ఒక క్లాస్ దొంగ. వీడు దొంగని హీరో పెట్టి ఇతను ఏం కథ చేస్తాడని, సరే నువ్వు కథ చెప్పానన్నా అంటే మన అభిప్రాయం మంది కదా, కథ చెప్పానన్నా. చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు ఒక అద్భుతమైన అభిప్రాయం ఏమొచ్చింది ఈ కథ మీద అనంటే, రాబిన్ హుడ్ లాంటి దొంగ, అది దొంగతనం చేసి దొంగలైతే అతనే కనుక హీరో అయ్యి ఈ కథని నడిపిస్తే ప్రతి ఇంట్లోనూ ఒక రాబిన్ హుడ్ లాంటి ఒక మంచి దొంగ ఉంటే ఆ ఇంటికి ఎంత ఉపయోగపడుతుంది అనే ఈ కథ నాకు నచ్చి, నాకు విపరీతంగా నచ్చింది. ఏది ఒక సీన్ చెప్పమన్నా, ఇప్పుడు నేను ఆ సీన్ మీకు చెప్పారంటే ఇప్పుడే థియేటర్కి వెళ్తారు మీరు. ఇప్పుడు వెళ్ళకండి, 28న వెళ్ళాలి. ఆ సీన్ విన్న దగ్గర నుంచి తను ఎంత బాగా రాసుకున్నాడో నాకు అర్థమైంది. అక్కడి నుంచి మేము వర్క్ చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు కానీ మనం ఎంత స్పాట్లో కూడా ఎంత హ్యాపీగా మనం, ఏం కిషోర్, మేము కూడా అందులో జాయిన్ అయిపోయి, నాకు అయితే నేను హీరోగా యాక్ట్ చేసిన రోజులు గుర్తొచ్చినాయి. నాకు ఒక లేడీ స్టైలర్ దగ్గర నుంచి నాకు అలాంటి గుర్తొచ్చింది. అందుకని నేను ఇష్టపడి ఈ సినిమా చేశాను. ఓకే, ఇప్పుడు నువ్వు యాక్చువల్గా ఫస్ట్ ఈ సినిమా వేరే హీరోయిన్తో స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల, టెక్నికల్ రీజన్స్ వల్ల హీరోయిన్గా నువ్వు నీ దగ్గరికి అప్రోచ్, అదే డేట్స్ ఇష్యూస్ వల్ల, డేట్ ఇష్యూస్ వల్ల నీ దగ్గరికి వచ్చావు. అప్పుడు నువ్వు కూడా చాలా బిజీ, బట్ స్టిల్ నువ్వు యాక్సెప్ట్ చేసావు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో దాని రీజన్ ఏంటి నువ్వు చూస్ చేసుకోవడం? ఆబ్వియస్లీ ఐ థింక్ మీతో పరిచయం అయితే ఫస్ట్ అక్కడ వెన్ వీ వర్ ఇన్ స్పెయిన్, ఇటలీ, యూరప్, అక్కడ పరిచయం అయింది. అమ్మ, ఆల్ ఆఫ్ అస్ వీ వర్ స్పీకింగ్. దాని తర్వాత అనుకున్నాం, ఎందుకంటే మనకి ఎక్కడో కొంచెం టైమింగ్ మ్యాచ్ అయింది, ఒక హ్యూమర్, వీ హ్యాడ్ దట్ సింక్ అనుకున్నాం. దాని తర్వాత వెన్ యూ టోల్డ్ మీ అబౌట్ వాట్ లైక్ అబౌట్ ఈ సినిమా మీరు ముందు నుంచి చెప్తున్నారు, ఈవెన్ వెన్ ఐ వాజంట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో నాకు న్యాచురల్గా కూడా ఫస్ట్ వచ్చిన టీజర్ కూడా నాకు చాలా నచ్చి, నేను దాని తర్వాత మీకు ఫోన్ చేసి బాగుంది అని చెప్పాను, అనౌన్స్మెంట్ వీడియో. సో దాని తర్వాత వెన్ ఐ గాట్ టు నో, ఓకే ఇలా ఇది అయిన తర్వాత, అండ్ ఇట్స్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్ దట్ ఓకే ఎవరు అని. అండ్ అలా వచ్చినప్పుడు ఇంకా అమ్మ నేనైతే ఇట్ వాజ్ అ నో బ్రెయినర్ మాకు. అండ్ అప్పుడే కరెక్ట్గా నేను, బికాజ్ లాస్ట్ ఇయర్ నాకు కంటిన్యూస్గా రిలీజెస్ ఉండడం వల్ల ఐ టుక్ అ వెరీ స్మాల్ బ్రేక్, అండ్ అక్కడ నా ఎగ్జామ్స్ ఫినిష్ చేసుకోవాలని. అండ్ అప్పుడే మీరు ఇంకా నువ్వు చెప్పలేనంతగా అలాంటి సీన్స్ చెప్పేటప్పటికి, సో ఐ వాజ్
అండ్ ఆల్సో ఐ నీడెడ్ సంథింగ్ వేర్ ఎక్కడ కొంచెం అట్లీస్ట్ ఒక హీరోయిన్ క్యారెక్టర్స్ హ్యాస్ సమ్ యాక్టివిటీ. సో అలా నాకు అనిపించి నాకు క్యారెక్టర్ నచ్చి బెంగళూరు పిల్లలండి, అందుకని నేను కొంచెం హెల్ప్ చేస్తాను. అంటే బేసిక్గా ఏమేమో మా ఊరు పిల్లలు, అందుకని. సో నీకు నచ్చి క్యారెక్టర్ చేస్తున్నా. కిషోర్ గారు Mr. చాలా చాలా వెన్నెల కిషోర్. చాలా డిప్లొమాటిక్ గా ఉన్నారు మీరు. అదే అందరూ చాలా స్టిఫ్ అయిపోయి క్వశ్చన్ ఏంటంటే కాదు అంత సైలెంట్ గా ఉంటే మనం చాలా మంచోడు అనుకుంటాడని. మేము అట్లా ఏం అనుకోవట్లేదు. అబ్బాయి హీరో చెప్పు, మేమేం నువ్వు అంత మంచోడు అని అంటే అనుకోవట్లేదు. బేసిక్గా నేను నా ప్రకారం అయితే నితిన్ గారు హీరోగా నటిస్తున్న సినిమాని చూస్ చేసుకునే స్థాయిలో నేనైతే లేను. నాకు డెఫినెట్లీ ఒక జస్ట్ డేట్స్ చెప్పగానే చెప్పలేసుకుని వెళ్ళిపోతా అంతే. సో అదైతే లేదు. చాలా సూపర్గా ఏయ్ ఫ్రాంక్గా మన ఇద్దరు కాంబినేషన్ కాబట్టి ఒప్పుకున్నాను, ఒప్పుకో మర్యాదగా. యాక్చువల్గా అబ్బాయి మా ఇద్దరు ట్రాక్ ఇందులో ఎంత స్పెషల్గా ఉంటుందో మీరు సినిమా చూసాక డిసైడ్ చేద్దరు. కానీ 100% వర్త్. ఇద్దరం కలిపి చేయడానికి మీరు వాల్తేరు వేరేలో అన్నీ చూసారు కదా, అవన్నీ సరే అనుకోండి. అట్లా చాలా చేస్తూ మేమిద్దరం ఇష్టపడి మా ఇద్దరు కాంబినేషన్ చేసిన సినిమా ఇది. లవ్ యూ సార్, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. కథ చెప్పంగానే ఫస్ట్ స్క్రిప్ట్ వినగానే కిషోర్ భయ్య కూడా అంతే. అసలు రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఎంత బాగుందో అని ఎన్నిసార్లు అన్నాడు. కానీ జోక్ ఏంటంటే ఇందులో యాక్చువల్గా గురు శిష్యులాగా వచ్చేది మా ఇద్దరే. అసలు సినిమా అంతా మాక్సిమం గోల్ చేసేది మేమిద్దరం. కానీ కిషోర్ మధ్యలో బలైపోతుంది. ఏదైనా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అది. ఎనీవే హ్యాపీ. ఏమైనా కిషోర్ గారి పక్కన మేము ఇద్దరం స్క్రీన్ స్పేస్ చేసుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని చెప్పలేకపోతున్నాం. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ కిషోర్. డేట్స్ మాకు ఇచ్చినందుకు, మీరు మాతో యాక్ట్ చేసినందుకు.